చేసుకొని దేవుడికి దూరమైన మమ్మల్ని తిరిగి దేవుడు దగ్గరికి తెచ్చుటకు, అనీతిమంతులమైన మమ్మల్ని ఆయన నీతిమంతులుగా చేయటకు, తండ్రి దగ్గరికి తెచ్చుటకు మధ్యవర్తిత్వం జరిగి మా పాపాలు ప్రాయశ్చిత్తంగా ప్రాణాన్ని అర్పించావు దేవా. అవును తండ్రి, ఈ లోకంలో మమ్మల్ని చెదిరిపోకుండా భూమి మీద దేవుడి సంఘము ఉన్నట్లుగా సంఘములో మమ్మల్ని ఐక్యపరిచావు, ఆత్మలో దేవుడితో ఐక్యపరిచావు. యేసు వందనాలైనా అందుకొరకే నువ్వు శ్రమపడ్డావు, అందుకొరకే ఒక్కొక్క మనిషి కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, ఒక్కొక్క మనిషి కొరకు శ్రమ అనుభవించావు. నేను నువ్వు పడిన ప్రతి కూడా దెబ్బ నా కొరకే దేవా, నువ్వు పొందిన ప్రతి శ్రమ నా కొరకే దేవా. అయ్యా, నీ చేతుల్లో నువ్వు మేకులు గుచ్చపడడం, కాళ్ళలో మేకులు గుచ్చపడడం నా తండ్రి మా జీవితాలను పవిత్రపరచడానికి, నూతన జీవులతో నడవడానికే నాయన, పాపించి నడవడం కాదు నాయన. ఈ లోక సంబంధమైన వ్యక్తుల వల్ల ఈ లోక మర్యాద నెరవేర్చు కాదు అయ్యా, నీ కొరకే బ్రతకడానికి. ప్రభువా, మరొకసారి నిన్ను నీవు ఏ విధంగా అర్పించుకున్నావో ఆయన అప్పగించబడిన రాత్రి, ప్రభువా నువ్వు ఏ విధంగా మా కొరకు అప్పగించబడి ఆ రాత్రి పట్టబడి ఆయన ఆ పాపిష్టులైన మనుషుల చేతిలో మా కొరకు బహుగా అవమానించబడి, ప్రభువా వారి చేత ఎంతో ధృవీకరించబడి ఉమ్మవేయబడి అవమానపరచబడి నాయన ఆ పిల్లలు ఎదుట నాయన కొడాలతో కొట్టబడ్డానికి అప్పగించబడ్డాను. ఆ శిలువ రాళ్ళను మోసుకొని గొల్గొతా కొండకి వెళ్ళిపోయి కపాలము ఒకరోజు చనిపోయి కపాలమునే ఆ పాతాల స్థితి ఆయన అవును కదా. అందుకని కపాలము అనబడిన కొండ మీద నాయన మా ప్రభు మా కొరకు ఆ శిలువ రాళ్ళ మీద వేలాడి ఆ మరణమును తీసుకొని ఆ మరణమును రద్దు చేసి జీవును అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చావు దేవా. స్తోత్రాలు. తిరిగి లేచి ఇదిగో గొప్ప మహిమ శిష్యులకు కనపరిచావు. ఈరోజు మా మధ్యలో ఉన్నావు ప్రభువా, నీవు మహిమతో ప్రకాశిస్తూ ఉన్నావు. సజీవమైన సంఘములో ఆత్మస్వరూపుడే ప్రకాశిస్తున్న క్రీస్తు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు దేవా. నీకు స్తోత్రాలు ఆయన. హల్లెలూయా. ప్రభువా నీకే మహిమ. ఈ పునరుత్థాన జీవముకై స్తోత్రాలు. క్రీస్తులో ఉంటున్న ఈ గొప్ప నిరీక్షణ కొరకు వందనాలు చెల్లిస్తూ నా తండ్రి, నీ యొక్క రక్తము నా ప్రభువా అది మా కొరకైన ఆయన నిబంధన రక్తం.